దావీదులాగా మీరు భయభక్తులు కలిగిన కుటుంబాలే మీవి. మీ పిల్లల సంగతి ఏమిటి? అబ్షాలోము లాంటి కొడుకులు, అమ్నోను లాంటి కొడుకులు, అదోనియా ఇట్లాంటి కొడుకులు, తామారు లాంటి కూతుళ్ళు ఉంటారు. కూతుళ్ళకైనా కొడుకులకైనా కాస్త మారు మనసు గురించి చెప్పండి. యుక్త వయసు వచ్చిన తర్వాత పిల్లలకి బాప్తిసాల గురించి చెప్పండి, మారు మనసుల గురించి చెప్పండి. బాలుడు నడవవలసిన త్రోవని వాళ్ళకి ఎవరు నేర్పించాల్సింది? తల్లిదండ్రులే. వాళ్ళు నొచ్చుకుంటారు, వాళ్ళు బాధపడతారు, వాళ్ళకి నొప్పి కలుగుద్దని చెప్పకుండా ఉంటే ఆ తర్వాత వాళ్ళు ఈ అబ్షాలోములాగా మీ కళ్ళల్లో ముళ్ళు అవుతారు, మీ పక్కలో బళ్ళాళ్ళు అవుతారు. మారు మనసు లేని కుటుంబాలు, మారు మనసు లేని పిల్లలు ఉంటున్నారు ఆత్మీయుల కుటుంబాల్లో. పాస్టర్ గారి ఇంటికి వెళ్తే కనీసం వాడికి వందనాలు చెప్పడం కూడా. పాస్టర్ గారు గుడ్ మార్నింగ్ పాస్టర్ గారు. నూజివీడులో శ్రీనివాస్ అని ఆర్టీఓ ఆఫీసర్ అనుకుంటాను, వాళ్ళ అమ్మాయి ఉంటుంది చిన్నపిల్ల. అబ్బో ఎంత చక్కగా పిలుస్తుంది, పాస్టర్ గారు చిన్నపిల్లే, ఎంత ముద్దుగా బాబా నాకు పండగలా ఉంటుంది, మాట్లాడిస్తూ ఉంటాను.